ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్స్లో అయితే నాకు చెప్పేయండి. ఈ వీడియో ఏంటంటే మా మదమ్మకి పెళ్ళి. సో పెళ్ళి కోసం ఇంటిని అయితే అందంగా రెడీ చేసేయాలి కాబట్టి మేము ఇంట్లో ముగ్గులు అయితే వేసాను. సో ముగ్గులవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకైతే చెప్పండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్గా ఉండండి. అలాగే వీడియోని లైక్ చేయండి. సో ఇదేంటంటే ముందు వాకిలి ఉంటుంది కదా, అక్కడ గోడలు అనమాట. అక్కడ ఇలా ట్రెడిషనల్ లుక్ ఇద్దామని ఇలా ఇవైతే వేసాను. నాకైతే 2 days పట్టిందండి, ఎందుకంటే పాపను చూసుకుంటూ వేసుకున్నాను. సో ఇవన్నమాట దారబంధాలకి వాటికి అలా వేసాను. ఇదంతా 1 day అయ్యింది. అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఆ మధ్యలో కూడా ముగ్గులు ఇక్కడ ఈ దారబంధానికి కూడా వేసాను అనమాట. మీరు ముందు చూసారు కదా, అది దేవుడి మూలన వేసినవి. ఇంక మళ్ళీ మిగతావి కూడా వస్తాయి. ఇది ఏంటంటే ఇంకొక దేవుడి మూలలో అనమాట. ఫస్ట్ నేను రౌండ్స్ సర్కిల్స్ వేసుకొని వాటి తర్వాత పెన్సిల్తో వేసుకొని వాటి తర్వాత నేను ఈ విధంగా అయితే వేసుకున్నాను. ఇవన్నీ ఓన్ డిజైన్ అండి. ఇలా వేసేసాను అనమాట. ఫుల్గా కంప్లీట్ అయ్యేసరికి ఇలా అయింది. నేను అక్కడక్కడ ఏంటంటే అవుట్లైన్ ఈ రెడ్ ఉంది కదా, అక్కడ మాత్రం కలర్ ఫిల్ చేశాను. ఫస్ట్లో అక్కడ కూడా పింక్ ఫిల్ చేశాను. ఇక్కడ అవుట్లైన్ ఏమో రెడ్ ఫిల్ చేసినట్టున్నాను. రెడ్డే ఫిల్ చేశాను. అంటే అందులో కొంచెం వైట్ మిక్స్ చేసి అది ఫిక్స్ చేశాను. అది మిక్స్ చేసి అలా వేసాను అనమాట. సో వీడియో అయితే వస్తుంది, చూసేయండి. నేను ఇంకేంటంటే వాయిస్ ఇవ్వడం ఆఫ్ చేసేసి మ్యూజిక్ పెట్టేస్తాను. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ముగ్గులన్నీ నచ్చితే కమెంట్ అయితే చేయండి. ఇదేంటంటే దేవుడి గది కిందనమాట, కొంచెం థిక్గా వేస్తే బాగుంటుంది. నెక్స్ట్ తడిగుడ్డ అది పెట్టుకున్నా సరే ఎన్నిసార్లు కడిగినా కొంచెం నీట్గా ఉంటుంది. ఇంకా వాటికి కలర్స్ కూడా వేద్దాం అనుకున్నాను. ఇంకా ఆ రోజుతో అక్కడ స్టామినా అంతా అయిపోయింది. పాపకి ఫీడింగ్ ఇచ్చుకుంటూ చూసుకుంటూ మధ్య మధ్యలో దానికి ఫుడ్ చూసుకుంటూ. సో ఇవన్నమాట మా ముగ్గులు. వస్తుంటాయి, చూసేసేయండి. నేను ఇంక మ్యూజిక్ అయితే ఇచ్చేస్తాను.